సింధుబాతు హకీం ఒక విషయాన్ని బాగా తెలుసుకున్నారు. ఒకసారి మనం చూసిన విషయం రెండోసారి మారిపోతుంది అని. ఉదాహరణకి ఈ కాగితం మామూలుగా ఉన్న ఈ కాగితం పక్షిగా మారిపోయింది. హాయ్ భలే ఉంది. ఒకసారి సింధుబాతుకి ఒక మంత్రశక్తి దొరికింది. అదేమిటంటే మనిషిని పక్షిగానో లేక భయంకరమైన మృగంగానో మార్చే శక్తి. ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన ఉడారి అనే నగరంలో జరిగింది. సింధుబాతు అతని స్నేహితుడు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. అమ్మయ్యా, అన్ని వస్తువులను ఎక్కించేసాం. మనం కొద్దిసేపట్లో బయలుదేరదాం. పక్క వీధిలో పెద్ద సంబరం జరుగుతుందట. అక్కడ తారాజములు అన్ని ఎగరవేస్తున్నారట. దానికి బదులుగా మనం ఎప్పుడు తిరిగేటట్టే తిరుగుదాం. భలే చెప్పావు సింధుబాద్. నువ్వు చెప్పిన ప్రదేశం కన్నా ఇది చాలా బాగుంటుంది. ఆహా, ఇక్కడెవడో పిచ్చోడు ఒక బంగారం నాణ్యాన్ని వదిలేసి వెళ్ళాడు. ఈ రోజు నా అదృష్టం అదిరిపోయింది. అయ్య బాబాయ్, తిన్నబుద్ధలో ఉన్నాలేరా. అతన్ని పట్టుకోండి, నా డబ్బు సంచి ఎత్తుకుపోతున్నాడు. ఓ అదా సంగతి, మీరు నా బంగారం నాణ్యం కోసం వచ్చారట. ఓ అయితే నువ్వు కూడా నా డబ్బు సంచి కోసం వచ్చావా? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తిను నా ప్రాణ స్నేహితుడు. అలాంటి పనులు వీడు చేయడు. ఏదైనా నమ్మేలా చెప్పు. నన్ను వదిలిపెట్టండి, నేనే తప్పు చేయలేదు. అందరూ చూడండి, నా డబ్బు సంచిలోంచి బంగారు కాసు కింద పడింది. దాన్ని వీడు దొంగిలించాడు. దీన్ని బట్టే వీడు దొంగ అని చెప్పొచ్చు. వీడిని తీసుకెళ్లి న్యాయస్థానంలో నిలబెట్టండి. సింధుబాద్, నన్ను కాపాడు. హకీం, నువ్వేం దిగులు పడక హకీం. ఆ దొంగని ఎలాగైనా పట్టుకుని నిన్ను నేను కాపాడుతాను. ఆ పిల్లోడు ఎక్కడున్నాడు? కనిపెట్టు, త్వరగా కనిపెట్టు. ఏంటది పాక్? అదిగో పరిగెడుతున్నాడు చూడు, వాడే. నేను చెప్పేది విను. నువ్వు తప్పించుకోవడానికి దారే లేదు. నా స్నేహితుడిని కాపాడడానికి నువ్వే సహాయం చేయాలి. ఏమంటారు మీరు? నేను అలాంటి కాదా? నేను ఇది నమ్మలేకపోతున్నాను. ఇది మాయతో కూడిన దుప్పటి. ఏమిటి మంత్రపు దుప్పట? ఆ దుప్పటి గురించిన అన్ని వివరాలు నాకు బాగా తెలుసు. ఈ సాక్షి ద్వారా విషయం బయటపడింది. నువ్వు తప్పు చేశావని తెలిసిపోయింది. దీని గురించి నువ్వేమన్నా మాట్లాడాలనుకుంటున్నావా? నేను అమాయకుడిని, నాకేమీ తెలియదు. తను నిజమే చెప్తున్నాడు. ఆ సంచి తీసుకువెళ్ళిన పిల్లవాడిని నేను చూశాను. సరే, నువ్వెవరివి? నా పేరు సింధుబాద్. సముద్రంలో నావనాయకుడిని. నాకన ఉన్న ఒకే ఒక స్నేహితుడు. అలాగా? ఇతను తప్పు చేయలేదంటానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా? నిజమైన దొంగ ఎవరని నేను కనిపెట్టాను. వాడు మాయలు చేసే ఒక దుప్పటిని ఉపయోగించి కోతిగా మారి అక్కడి నుంచి వాడు తప్పించుకున్నాడు. నిశ్శబ్దం. ఒకరి దగ్గర నుంచి నువ్వు డబ్బు కాజేయాలనుకున్నందుకు ఆధారం ఉంది. ఈ రోజు రాత్రి నువ్వు మా ఖైదీగా ఉంటావు. రేపు ఇక్కడే నీకేం దండన విధించబోతున్నామో చెప్తాము. ఏంటి ఈయన చాలా కోపంగా మాట్లాడుతున్నాడు? అవును, ఈయన నన్ను క్షమించి వదిలేస్తారా? అలా ఊరికే వదిలిపెట్టరు. దొంగతనం చేసినందుకు శిక్షగా 5 సంవత్సరాల పాటు చెరసాలలో ఉంచుతారు. ఏంటి? సింధుబాద్, వెళదాం. నువ్వు దొంగ కాదన్న విషయాన్ని అందరికీ తెలియజేస్తాను హకీం. హకీం సమస్యను ఎదుర్కోవటానికి సింధుబాద్ ఎంతో కష్టపడ్డాడు. ఎందుకంటే సాక్ష్యాలన్నీ హకీం కి ఎదురుగానే ఉన్నాయి. అవునవును, నేను చెప్పేది నిజమే. ఆ కుర్రాడు నా కళ్ళ ఎదురుగుండానే కోతిలా మారిపోవడం నేను చూశాను. వీధుల్లో తిరిగే ఒక సాధారణమైన కుర్రాడు ఇటువంటి విజయం చేయగలడంటారా? ఏమిటి కథలు చెప్తున్నారు మీరు? ఇలా చూడండి, నేను చెప్పేది నిజం. నాకు పోయింది ఒక కన్నే, 2 కళ్ళు కాదు. ఈయన చెప్పే కథలన్నీ వినకండి మామ. ఇతను మనల్ని మోసం చేస్తున్నాడు. అందరినీ అంత తక్కువగా అంచనా వేయద్దు. ఇతను చెప్పేది వింటుంటే నేను కొన్ని ఏళ్ల ముందు విన్న విషయం నాకు గుర్తుకొస్తుంది. అదే రూపం మారే శక్తి. ఆ శక్తి కోసమే ఇన్నాళ్ళు నేను వేచి ఉన్నాను. మీరు నాకు డబ్బు ఇచ్చారంటే ఆ కుర్రాను ఎలాగైనా సరే వెతికి పట్టుకుని మీకు అప్పగిస్తాను. సింధుబాద్ హకీంను కాపాడాలని ఆ దొంగవాణ్ణి నగరం మొత్తం గాలించాడు. జీవితంలో ఏ పనినైనా కష్టపడకుండా సాధించలేవు. అలా కష్టపడుతూనే సింధుబాదు హకీం కి సహాయపడ్డాడు. ఏయ్ ఇట్లా చూడు. నువ్వా?
నీ వల్లే నేను ఈ జైల్లో ఉన్నాను. నిన్నేం చేస్తానో చూడు. ఏంటి చెప్పేది వినకుండా ఓ తొందరపడిపోతున్నావు? చెప్పేది వినాగవయా? నేను చేసిన తప్పని నాకు తెలుసు, అందుకే నీకు సాయం చేయడానికి వచ్చా. ఎవరితో మాట్లాడుతున్నావు? ఇదిగో నేను మళ్ళీ వస్తా. అయ్యో ఆగు, వెళ్ళిపోతావేంటి? వెళ్ళిపోయాడా? ఆ పిల్లవాడు జనాలు ఎక్కువగా ఉన్న దగ్గరికి వచ్చి దొంగతనం చేస్తాడని సింధుబాతు తెలుసుకున్నాడు. వాడిని పట్టుకోండి, నా దగ్గర డబ్బులు దొంగతనం చేశాడు. హే అలా చూడు క్వాక్, తను అక్కడే ఉన్నాడు. హే ఆగు. ఇదిగో మీరు నన్ను పట్టుకోలేరులే, నా సంగతి మీకు తెలీదు. అలా రా దారికి. ఈసారి నువ్వు తప్పించుకోలేవు. క్వాక్ వెళ్ళి పట్టుకో. మంచి పని చేసావు క్వాక్. మర్యాదగా నువ్వు నా చేతికి దొరికిపో. అనవసరంగా తప్పు చేశానే. మేము నిన్నేం చెయ్యం, కానీ నువ్వు మాట్లాడకుండా ఉండాలి. అవును, నీ పేరేంటి? ఇలాంటి అద్భుతమైన శక్తి నీకు ఎలా దొరికింది? నా పేరు మామట్ అంటారు, కానీ నేను కావాలని చేయలేదు. ఓ మాంత్రికుడు నా చేతిలో చేపిస్తున్నాడు. ఎవరతను? ఆడి గురించి తెలీదా? వాడు పెద్ద కిలాడి అంటే బావు. ఆడి కోసం దొంగతనాలు చేసి నేను ఇరుక్కుపోతున్నాను. అలాగైతే నువ్వు నాతో రా. తనున్న చోటికి మనం వెళ్దాం. నువ్వు చెప్పేది మాత్రం నిజమైతే తప్పు చేసినందుకు శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తాడు. ముందు దీన్ని వాళ్ళకిచ్చేద్దాం. ఓ, ఆ మంత్రాలు ఈ బుక్ లో ఎక్కడో ఉన్నట్టుగా గుర్తు, కానీ ఎక్కడుందో తెలియడం లేదే. ఎవరది? ఓ, నువ్వేనా కుర్రాడా? రా, ఈ రోజు నా కోసం ఏం దొంగిలించుకొచ్చావు? ఓ దొంగతనం చేశాననుకోండి, కానీ తిరిగి ఇచ్చేసాను. తిరిగి ఇచ్చేసావా? ఎందుకు అలా చేసావు? నువ్వు మంచివాడని అనుకుంటున్నావా? దొంగతనం చేయడం తప్పని వాడికి తెలిసింది. అంతేకాదు, చిన్నపిల్లవాడిని దొంగతనానికి పంపింది నువ్వు చేసిన పెద్ద తప్పు. నువ్వు ఎవరు? అది కాకుండా ఈ మహా మాంత్రికుడి ఇంట్లోకి నువ్వు ఎలా ప్రవేశించావు చెప్పు. నా పేరు సింధుబాద్. మర్యాదగా నువ్వు నాతో పాటు వస్తున్నావు. నువ్వు దొంగతనం చేయడానికి ఈ పిల్లవాడిని ఎలా ఉపయోగించుకున్నావో ఆయనతో చెప్తున్నావు. నువ్వు ఒప్పుకున్నావంటే మహారాజు గారితో శిక్ష తగ్గించమని చెప్తాను. ఏమిటి? ఈ మహామాంత్రికుడు నువ్వు చూపించే దయాదాక్షిణ్యాల మీద బతకవలసిన అవసరమే లేదు. ఒరే ముసలోడా, నువ్వు నన్నేం చేయలేవు. చిన్నపిల్లలైతే భయపడతారేమో గానీ నేను భయపడ్డావు. అర్థమైందా? నిన్ను ఇప్పుడు పట్టుకోవడం పెద్ద విషయమేం కాదు. నిన్ను బతిమాలుకుంటున్నాను, నన్ను వదిలిపెట్టు. నేను చెప్పిన మాట విన్నావంటే వదిలేస్తాను. ఎందుకైనా మంచిది వీణ్ణి చూస్తూ ఉండు క్వాక్. దయచేసి నన్ను క్షమించు. నిన్ను భయపెట్టాలని నేను ఇలా చేశాను. నాకు ఒక్క విషయం అర్థం కావటం లేదు. మీలో ఇంత మంత్రశక్తులున్నాయి, ఎందుకని మీరు దొంగతనం చేస్తున్నారు? దానివల్ల మీకు ఏం ప్రయోజనం ఉంది? నిజం చెప్పాలంటే ఇది నేను కనిపెట్టలేదు, నా సోదరుడు కనిపెట్టాడు. నేను దీన్ని అప్పుగా తీసుకొచ్చాను. దాన్ని నేను నీ దగ్గర నుంచి అరువుగా తీసుకెళ్తే ఆయన ఏమనుకోరని అనుకుంటున్నాను. ఏంటి నువ్వా? నాకు సాధ్యమైన విషయంలో నువ్వు తలదూరుస్తావని నేను అప్పుడే అనుకున్నాను. ఆ పిల్లవాడిని మర్యాదగా వదిలేయ్. ఈ పిల్లాన్ని వదిలేయాలంటే నువ్వు మాకు సహకరిస్తానని చెప్పు. ఓ, ఇప్పుడు మనం ఓపికగానే ఉండాలి, ఎందుకంటే మనకి వేరే దారి లేదు. నువ్వు చెప్పేది నిజమే. నువ్వు చాలా తెలివిగలవాడివి. నువ్వు ఇప్పుడు జయించచ్చు కిల్మెంటోర్, కానీ ఎప్పుడు జయించలేవు. ఏంటి, ఎప్పటికీ గెలవలేనా? అలా అని నీకు ఎవరు చెప్పారు? నాకు కావాల్సినట్టు నా రూపాన్ని మార్చుకోగలను. దీన్ని నిజమైన శక్తి ఏంటో నేను ఇప్పుడే పరీక్షిస్తాను. నేను కూడా దీన్ని చెయ్యగలనే. ఓ గెద్దలా, భలే వెతుక్కున్నారులే. ఓ నా దుర్మార్గపు తమ్ముడా, ఈసారి ఎలాంటి చండాలపు పని చేశావు? హకీం, నేను వచ్చేసానిట్రా. నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు? నీకు సాయం చేయడానికి వచ్చాను. ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేయాలంటే నీ భోజనం తీసుకొచ్చాను. వీరులారా, ఈ కుర్రాడు తప్పించుకున్నాడు. ఎవరు ఎవరు ఎవరిది? ఎవరు ఇలా చేస్తున్నారు? హకీం వచ్చే త్వరగా. ఇలా చేయటం మంచిదని అనిపించట్లేదు. సింధుబాద్ నన్ను విడిపిస్తానన్నాడు. ఇదిగో, ఆళ్ళని నమ్ముకుంటే లాభం లేదు గాని నాతో పాటు వస్తే నీకు ఎలాంటి ప్రమాదం జరగదు. నా వెంటేరా. తప్పించుకుపోదామనుకుంటున్నారా? రండి, దీనికి శిక్షగా మీరు 10 ఏళ్ళు ఇక్కడే ఉండాలి. నీకేదో సాయం చేస్తానని మళ్ళీ ఇరికిచ్చినట్టున్నాను, ఏమనుకోబాకే. కానీ నువ్వు మంచివాడిగా మారి నన్ను కాపాడాలనుకున్నావు కదా, అందుకు నేను అభినందిస్తున్నాను. ఆ శక్తివంతమైన దుప్పటి లేకపోతే హకీం దొంగతనం చేయలేదని నేను నిరూపించలేను.
ఓ ఇదంతా నా తప్పే. ఆ కుర్రాన్ని దొంగతనానికి నేను ఉపయోగించి ఉండకూడదు. మీరు తప్పు నొప్పుకున్నందుకు సంతోషం. ఆ శక్తివంతమైన దుప్పటిని దక్కించుకోవడానికి ఏదో ఒక మార్గం కావాలి. ఓ మనకు ఉపయోగపడే ఒక మంత్రం నాకు తెలుసు. దీన్ని ఈ బుక్స్ లో ఎక్కడో చదివాను. ఎక్కడుంది? ఇదిగో ఎక్కడుంది. అవును, ఈ పుస్తకాన్ని పెట్టి దాన్ని ఎలా కనిపెడతారు? మాలాంటి మాంత్రికులు చదివే ఈ పుస్తకాల గురించి నీలాంటి వాళ్ళకు తెలియదు బాలకుడా. ముందుగా ఇందులో రాసినట్టుగా నేను ప్రయోగం చేయబోతున్నాను. ముందు ఈ ద్రవాన్ని కలపాలి, తర్వాత దీన్ని. అందరు కొట్టారు. ఇలాగైతే హకీముని కాపాడలేను అనుకుంటాను. 4 ప్రయత్నాలు చేస్తే ఒక ప్రయత్నం ఫెయిల్ అవ్వడం సహజమే కదా. నా కష్టం ఎవడో నీకు అర్థం కాదు. నేను ఎంతగా నా సోదరుడి దగ్గర నుంచి విద్యను నేర్చుకున్నా కూడా నేను నాకంటూ ఒక ప్రత్యేకమైన ఏర్పాటుని చేసుకున్నాను. అదేమిటంటే నేను వెళ్ళి నా స్నేహితుని చూసొస్తాను. ఏమంటున్నావు? హకీముని కాపాడడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావా? తనే నన్ను కాపాడాలనుకున్నాడు సింధుబాద్. అవును, తప్పించాలనుకున్నాను కానీ తప్పించలేదు. ఇప్పుడు హకీం దొంగ కాదని నిరూపించడం చాలా కష్టం అవుతుంది. ఏదో సాయం చేయాలని వచ్చాను. హకీం ఇలా అవటానికి కారణం నేనే కదా. ఒక విధంగా మీరిద్దరూ స్నేహితులయ్యారే. నిన్ను చూడ్డానికి ఒకరు వచ్చారు. ఏ నువ్వేనా? నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది క్వాక్. ఇప్పుడు మనం అందరం కలుసుకున్నాం. నేను బయలుదేరతాను. మీరు మరోసారి తప్పించుకోవడానికి ప్రయత్నించకండి. ఇప్పుడు కిల్మెంటర్ ఉన్న చోటుకి వెళ్ళాలి. కానీ ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్ళాలి? ఆ దుప్పటిని ఎలా కనిపెట్టి హకీంని ఎలా కాపాడాలి? నువ్వేమి దిగులు పడకు సింధుబాద్. గొప్ప శక్తివంతమైన మంత్రం నా దగ్గర ఒకటి ఉంది. ఆ కోట లోపలికి పోవటానికి ఈ మంత్రం మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను దానికోసం వెతుకుతున్నాను. ఎక్కడుందది? ఇక్కడుంది. ఏంటి నిద్రపోతున్నారు? లేవండి. మరో గంటల్లో మీకు టిఫిన్ వస్తుంది. ఆ తర్వాత ఏ దండనో నిర్ణయిస్తారు. ఏంటి గంటేనంటాడు? ఈ లోపల మన సింధుబాద్ వస్తే బాగుంటుంది. మా సింధుబాద్ గురించి నీకు ఇంకా తెలియదు కదూ. సింధుబాద్ ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. నువ్వే చూస్తావుగా. దుష్ట మాంత్రికుడు కోటలోనికి ప్రవేశించడానికి మనకు ఒక దారి దొరికింది. ఇదిగో ఈ పొగమండలం ద్వారా మనం కావాలనుకున్న చోటికి వెళ్ళి చేరుకోవచ్చు. ఇదే ఆ కిల్మెంటర్ కోట. ఏమిటి, నువ్వు వస్తున్నావా లేదా? ఖచ్చితంగా వస్తాను. అవును, ఇవి ఏ రకమైన జంతువులు? నువ్వు దేని గురించి దిగులు పడవలసిన అవసరం లేదు. ఇవన్నీ మన ఊహలతో నిర్మితమైనవి. కానీ ఆ ద్వారం మూసుకుంటాననుకుంటాను. మనం మొదట్లోనే ఏదో పెద్ద తప్పు చేసాం. తప్పు ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదే. ఒకవేళ ప్రయోగంలో ఏదైనా పొరపాటు జరిగిందేమో. నేను ఇది మీ దగ్గర అడుగుండకూడదు. అవును, మనం ఇక్కడ ఎంతసేపు ఉంటాం? నేను ఎలా చెప్పాలి? ఈ రోజు బుధవారం అయితే రేపు గురువారం. మనం ఎలా లెక్క వేయాలి? శాశ్వతంగా ఇక్కడ ఉండిపోతామా? మనం జీవితాంతం ఇక్కడ ఉండబోతామా? అవును, మీరు మాంత్రికుడే కదా? నేను నిజంగా మాంత్రికుణ్ణే. అంతేకాదు చాలా శక్తివంతుడైన మాంత్రికుణ్ణే. ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ పిచ్చిరా తమ్ముడితో ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. పాపం నా స్నేహితుడు హకీం. వాడిని విడిపించడానికి ఏదో ఒకటి చెయ్యాలి. పిచ్చోడా, నువ్వేం చేస్తున్నావు? అన్నా, అది నువ్వేనా? నిన్ను కలవడం సంతోషంగా ఉంది. కానీ నాకలా లేదు. నువ్వు సింధుబాదే కదా? నిజానికి నువ్వు గొప్ప వీరుడివే. కానీ ఈ పిచ్చి నా తమ్ముడిని నువ్వు ఎలా నమ్మగలిగావు? ఆ మంత్రపు తుప్పటి వల్ల నీకు సమస్యలు వస్తాయని నేను నీకు ముందే చెప్పాను. సమస్య? ఏ సమస్య వచ్చింది? ఇది తప్పుడు లెక్క, వేరే ఏమీ లేదు. అన్ని పనులు నేనే చెయ్యాలి, చేస్తాను. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? ఇదే నీకు సరైన మార్గం సింధుబాద్. నేను కూడా ఇది చేయగలను. నా ప్రియమైన సహోదరా, నేను నీకు ఆ మంత్రపు దుప్పటిని, కొన్ని శక్తివంతమైన మంత్రాల్ని నీకు చెప్పింది నువ్వు గొప్పవాడివి కావాలనే. కానీ నువ్వేం చేశావు? ఒక చిన్న పిల్లవాడితో దొంగతనం చేయించావు. ఆ విషయం నిజమే అన్నా. కానీ నీ శక్తి సముద్రాలు చూసే నీ ఈర్ష్యపడ్డాను. నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నాను. కానీ ఆఖరికి దురదృష్టం కొద్దీ నేను తప్పుడు దోవలో వెళ్ళాను. నువ్వు నా దగ్గర ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరమే లేదు.
నువ్వు ఎలాంటి వాడివైనా నేను నీకు అన్నగానే ఉంటాను. నేను నా తప్పు తెలుసుకున్నాను అన్నా. మీరు మాటల్ని కాస్త ఆపుతారా? మీ సహాయం నాకు కావాలి. నా స్నేహితుడు అక్కడ. ఇలా చూడు సింధుబాద్, నాకు అన్ని విషయాలు తెలుసు. నేను నీకు సహాయం చేస్తాను. అన్నిటికన్నా ముందు ఆ మంత్రపు దుప్పటిని మనం తీసుకొచ్చి దాన్ని నాశనం చేయాలి. అటువంటి అద్భుతమైన వస్తువుని నాశనం చేస్తారా? ఎందుకనన్నా? అదే ఎలాగా? అది కిల్మంటర్ చేతికి చిక్కిందంటే వాడికి ఇంకా అద్భుతమైన శక్తులు దొరుకుతాయి. దాన్ని అగ్ని పర్వతం పైకి తీసుకువెళ్లి తగలబెట్టాలి. ఆ పర్వతం వాడి కోట పక్కనే ఉంది. ఎందుకని దాన్ని అక్కడికి వెళ్లి నాశనం చేయాలి? ఎందుకంటే ఆ మంత్రపు దుప్పటిని కాల్చగల శక్తి అగ్ని పర్వతానికి మాత్రమే ఉంది. అర్థమవుతోందా? సరే, మనం ఈ మంత్ర దుప్పటిని సహాయం తీసుకుందాం. రండి వెళ్దాం. ఏంటిది కొత్తగా ఉంది? నన్ను నమ్మండి, మనం వెళ్ళటానికి ఇదే సరైన మార్గం. నా స్వామి మెల్లగా తీసుకుపోరా. త్వరగా రండి, న్యాయమూర్తి మీకు శిక్ష విధించడానికి సిద్ధంగా ఉన్నారు. సింధుబాద్, నువ్వు ఎక్కడున్నావురా బాబు? ఎవరది? నీ ప్రాణం తీయడానికి వచ్చిన వంటరా. మేము కిల్మెంటన్ సంగతి చూస్తావు, నువ్వు నీ పని చూసుకో. ఇదిగో ఇలా చూడండి, కిల్మెంటర్కి చాలా విద్యలొచ్చు. మీరు జాగ్రత్తగా ఉండండి. అక్కడ చూడండి మావా. వాళ్ళే సంస్థాత్ మాంత్రికులు. రూపం మారే కమలాన్ని నా దగ్గర నుంచి తీసుకెళ్ళడానికి వచ్చారని అనుకుంటున్నాను. సమయం చూసుకుని ఈ దుర్మార్గుల్ని నేను అంతం చేస్తాను. నేను అనుకున్న దానికన్నా వాళ్ళ మాంత్రిక శక్తులు ఎక్కువగా ఉన్నాయి. ఇక మనకి ఒకే ఒక మార్గం ఉంది సహోదరా. అందుకు మన ఇద్దరు శక్తుల్ని కలిపి ఏకంగా ప్రయోగించాలి. నేను సిద్ధమే అన్నా. మీ శక్తులు పనిచేయట్లేదా? మీ ఎంత ధైర్యం మీకు? నన్ను మర్యాదగా బయటికి వదలండి. ఇదిగో మనం వచ్చేసాం. సిద్ధంగా ఉండు క్వాక్. ఆ మంత్రపు దుప్పటి ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. ఆశ్చర్యంగా ఉంది, ఈ దుప్పటి ఇక్కడుందేంటి? అది అక్కడ ఉన్నది నీ పని పట్టడానికే సింధుబాద్. వద్దు క్వాక్, వెనక్కి వచ్చే. దానికి విషయం ఎక్కువగా ఉంది. నేను చెప్పేది విను. నువ్వు నాగరాజు అయినందువల్ల నాగుపాములకంతా రాజు అని అనుకోకు. నాగుపాముకి గర్భశత్రువు ఎవరో నేను నీకు చూపిస్తాను. ముంగీసా ఆ పావుతో పోరాటానికి ఆ సమయంలో అక్కడికి వచ్చింది. వారిద్దరూ పోరాటం మొదలు పెట్టారు. వారి వారి బలహీనత తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఉన్నట్టుండి ముంగీసా పాము మీద దాడి చేసింది. దాంతో ఆ పాము అయువు తీరిపోయింది. త్వరగా రా క్వాక్. క్వాక్, నువ్వు ఎలాగైనా వాళ్ళని అడ్డుకో. నేను నీ మీద పగ తెచ్చుకుంటాను సింబాద్. అల్లుడా ఇటురా. సింబాద్ని వెంబడించు. వాణ్ణి మనం వదలకూడదు. అక్కడ చూడు, ఆ దుష్టమాంత్రికుడు మన సింబాద్ని వెంబడిస్తున్నాడు. ఇప్పుడు మనం వాడి అంతు తేలుద్దాం. ఏంటి మెల్లిగా వెళ్తున్నావు? త్వరగా వెళ్ళు. సింబాద్ ఆ మాంత్రిక కమలాన్ని నాశనం చేయబోతున్నాడు. ఇప్పుడు ఇది నాశనం అయ్యే సమయం వచ్చింది. ఆ మంత్ర కమలాన్ని పట్టుకో. త్వరగా వెళ్ళి దాన్ని పట్టుకో. ఆ మాంత్రిక కమలి నాశనం అయిపోయింది. అది నా సొంతం కావాల్సింది. దీనికంతటికి కారణం వాడే. ఈ రోజు నీ అంత చూస్తాను సింబాద్. నిన్ను పోతలను. చాలా వేడిగా ఉంది. నేను ఎంతసేపు ఓర్చుకోగలనో నాకు అర్థం కావడం లేదు. ఆలస్యంగా వచ్చినందుకు క్షమించు సింబాద్. అందరూ క్లైమాక్స్ లో చెప్పే మాట ఇదే కదా. సరే, వేడి తట్టుకోలేకపోతున్నాను, కాపాడండి. నేను సాయం చేస్తాను. ఓ, నా మంత్రం పనిచేసింది. నేను సాధించాను. నీ వల్ల అవుతుందని నాకెప్పుడో తెలుసు. మీ ఇద్దరి విషయంలో నేను ఇప్పుడు తీర్పు చెప్పబోతున్నాను. ఎవరు వీళ్ళు? నిన్న ఇక్కడ చూశాం కదా.
గౌరవనీయులైన న్యాయమూర్తి గారు, ఈ పిల్లల వల్ల ఏర్పడిన సమస్యకు కారణం నేనే. అర్థం ఏంటి చెప్పండి. అమాయకులైన ఈ కుర్రాళ్ళని దొంగతనానికి పురికొల్పింది నేనే. నా తెలివి తక్కువతనం వల్లే ఇలా జరిగింది. వీళ్ళు చాలా అమాయకులు. వీళ్ళ వలన జరిగిన నష్టానికి పరిహారం మేం చెల్లిస్తాం. ఇక మీరు వీళ్ళని నిర్దోషులుగా వదిలిపెట్టాలి. ఈ పిల్లల్ని విడుదల చెయ్యండి. మీ ఇద్దరు బాగా గుణపాఠం నేర్చుకున్నారనుకుంటాను. ఇక్కడి నుంచి వెళ్ళండి. కానీ నువ్వు కాదు. 4 సంవత్సరాల పాటు నువ్వు ప్రజలకు సేవ చెయ్యాలని నేను నీకు శిక్ష విధిస్తున్నాను. నీ వల్ల ఈ దేశ ప్రజలు ఎంతో కష్టపడ్డారు. నువ్వు వాళ్ళకి సహాయం చేయాలి. కానీ నేను చాలా ముసలవాణ్ణి కదా. మహాశయ, వీడి బాధ్యతను నాకు వదిలిపెట్టండి. వీడి వల్ల మీ దేశంలో ఇక ఎలాంటి సమస్య రాదు. అందుకు నాది బాధ్యత. అలా అయితే అతని శిక్ష పూర్తి అయ్యే వరకు అతని వెనకాలే ఉండి అతన్ని గమనిస్తూ ఉండు. కృతజ్ఞతలు సింధుబాద్. నువ్వేమి దిగులు పడకు. ఈ నా తమ్ముడిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఈ పిల్లవాడిని కూడా. మీ ప్లేస్ లో నేనుండుంటే నా 2 కళ్ళు మీ తమ్ముడి మీద ఉండుండేవి. నేను వెళ్ళరానా? ఎల్రా తమ్ముడు. క్షేమంగా వెళ్ళి రండి స్నేహితులారా. విషయం తెలియని వాళ్ళ దగ్గర ఎంత శక్తి ఉన్నా కూడా అది ఎటువంటి